వెల్కమ్ టు 100 టీవీ. ఈరోజు మా స్టూడియోలో ట్రాన్స్జెండర్ ఎం సుబ్బలక్ష్మి గారు ఉన్నారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. జై శ్రీరామ్. మీరు అసలుకి సనాతన ధర్మం గురించి ఎందుకు పోరాడుతున్నారు, ఏమిటి? ఈ సనాతన ధర్మం అనేది చాలా పవిత్రమైనది. ఈ భారతదేశం ఈ సనాతన ధర్మం పైనే నడుస్తుంది. అటువంటి ధర్మం నాశనం అయిపోతుంటే నేను అన్య మతస్థులోకి వెళ్ళి తిరిగి ఆ మతాల్లో ఎంత మన ధర్మాన్ని నాశనం చేయాలని ఉందో చూసి భరించుకోలేక జీర్ణించుకోలేక బాధ కలిగి మళ్ళీ హిందూ ధర్మంలోకి వచ్చి నా సనాతన ధర్మం ఈ భారతదేశాన్ని కాపాడుకోవాలని, హిందువులు మత మార్పుడికి గురవ్వకూడదని ఆలోచించి ఒక కంకణం కట్టుకుని నా ప్రాణత్యాగం చేసి అయినా సరే ధర్మాన్ని కాపాడుకోవాలని ఆలోచించి ప్రాణానికి ఎన్నో మంది నాకు బెదిరించిన నీ ప్రాణం తీస్తాను, నేను చంపుతానని భయపడకుండా నా దేశం నా ధర్మాన్ని నేను కాపాడుకోవాలని కంకణం కట్టుకుని నిర్ణయించుకున్నాను. మాది అల్లూరి సీతారామరాజు జిల్లా, దేవపట్నం మండలం, పోచమ్మగండి. నేను రాజమండ్రిలో ఉంటాను. రాజమండ్రిలో గత 20 సంవత్సరాలుగా నేను ఉంటున్నాను. మీరు అసలు ఇంతలా పోరాటానికి కారణాలు ఏంటంటారు? అంటే మీరు ఒక హిందువుగానా, లేదంటే ముస్లిమా, క్రిస్టియనా, అసలు ఏ మతానికి చెందినటువంటి ఒక మహిళగా మీరు పోరాడారు? నేను ఫస్ట్ హిందువుని అయితే నేను మా పుట్టుకతో మా తాత ముత్తాతలు అందరూ హిందువులే, భారతదేశంలో అందరూ హిందువులే. ఈ మతాలన్నీ మధ్యలో వచ్చినాయి. ఇవి 1500 సంవత్సరాల కిందట ఒక మతం, 2000 సంవత్సరాల కిందట ఒక మతం వచ్చింది. అంతకు ముందు ఏ మతం ఉందంటే సనాతన ధర్మమే ఉంది. ఈ మధ్యలో వచ్చినాయి. ఈ జనాలు ఏంటంటే స్వార్థం కోసం, కోరికల కోసం, ఆశల కోసం ఈ ఫేక్ పాస్టర్ల మాటలు ఆలకించి మతాల్లోకి మారిపోయి ఈ ధర్మాన్ని దూషిస్తున్నారు. కాబట్టి నేను ఈ ధర్మాన్ని కాపాడుకోవాలి కదా ఎలాగైనా సరే. నేను గత కొంతకాలంలో నేను ఆశలకి కోరికలకి లోబడి ట్రాన్స్జెండర్ గా మారిన తర్వాత కొద్ది రోజులు చుట్టుపక్కల ఉన్న మా ప్రాంతంలో ఉన్న వాళ్ళు నన్ను మతం మార్చడం జరిగింది. మారిన తర్వాత చూడగా హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని ఆలోచనలు వచ్చినాయి. ఒకసారి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని కూడా నేను ధ్వంసం చేయడం జరిగింది. అంత విషపూరితమైనటువంటి మాటలు పాస్టర్లు చెప్తారు. ఇలా ఉండగా ధర్మం నాశనం అయిపోతూ ఉంది. అలాగే చాలా మంది మతాలు మారిపోయారు. కాబట్టి ఎలాగైనా సరే ఆలోచించి ఒక్కసారి నన్ను ఒక మహానుభావుడు నీ చర్చికి వెళ్తూ ఉంటే దీవించమంటే, నేను ప్రార్థన చేస్తుంటే మీరు శివపార్వతులు కదా, మీరు ప్రార్థన చేస్తున్నారేట అని చెప్తా ఉంటే నేను క్రైస్తవ మతంలోకి వెళ్ళానంటే అసలు ఆ మతం ఏంటో, బైబిల్ ఏంటో మీరు చదివేరా అని క్వశ్చన్ చేస్తే నేను అప్పటికి చదువుకోలేదు. ఎందుకంటే నేనే కాదు, చాలా మంది చర్చిలకి వెళ్ళే వాళ్ళు కూడా అసలు బైబిల్ అనేది చదవడం రాదు. అది పదాలు అనేవి చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఉండుడి, చుండుడి, కుండుడి అని కట్ అయిపోతుంటాయి ఒత్తులు. దానివల్ల ఎవరు గురించుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోతారు తప్ప దానికి అర్థం ఏంటంటే మీనింగ్ ఏంటంటే తెలియదు. చాలా మంది 80% కూడా బైబిల్ ఏంటో తెలియని వాళ్ళే. అలాగే నేను తెలియనప్పుడు వెళ్ళాను. తెలిసిన తర్వాత ధర్మమే గొప్పదని మళ్ళీ ధర్మంలోకి వచ్చి ధర్మం కోసం పోరాడుతున్నాను. నేను ఏమైపోయినా పర్వాలేదు, ధర్మం కావాలి. అసలు ఎందుకు మీరు ఈ 3 మతాలుగా మారి అసలు అంటే హిందువు నుంచి ముస్లింగా, ముస్లిం నుంచి క్రైస్తవుగా, మళ్ళీ హిందువుగా ఎందుకు మారారు? అసలు ఎందుకు మారానంటే మన ధర్మం చూస్తే అందరిని ప్రేమించమన్నది. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అని ఈ సనాతన ధర్మం చెప్పింది. అంటే లోకాన్ని ప్రేమించమంది, సమస్తము ప్రేమించమంది మన సనాతన ధర్మం. కానీ నేను మతం ఏదైతే మారానో ఆ మతంలోకి వెళ్తే అదేమి చెప్పిందంటే, ఆ మతం నన్ను తప్ప నువ్వు వేరొకళ్ళు నాకులు పూజించేవా, నిన్ను నాశనం చేస్తా, నేను కుక్కల చేత నక్కల చేత కరిపిస్తా, నీకు ఇంకొక దేవుడు ఉండకూడదు అంటే ఉన్నాడని అర్థం. అంటే స్వార్థపూరితమైనటువంటి మతము. ఆ మతం నాకు అవసరం లేదు, ఈ దేశానికి సంబంధం లేదు. కాబట్టి నా ధర్మం ఏం చెప్తుంది, సర్వం మొత్తం లోకమంతా ప్రేమించమంటుంది. కానీ ఆ మతం నన్ను తప్పి వేరే ఒకరిని ప్రేమించండి. మిమ్మల్ని బలోపేతం చేసిన కారణాలు ఏంటంటారు? అసలు ఒక హిందువు నుంచి ముస్లిం గా మారటానికి గానీ, లేదంటే క్రిస్టియానిటీలోకి మారటానికి కానీ కారణాలు అంటే మిమ్మల్ని బలోపేతం చేసినటువంటి అంశం ఏంటంటారు? నేను ఒకసారి ఒంట్లో బాగోలేదు, నాకు టైఫాయిడ్ జ్వరం అది వచ్చినప్పుడు మా చుట్టుపక్కల, మా అక్కల చుట్టుపక్కల ఉన్న వాళ్ళు నా దగ్గరకు వచ్చి చర్చిలోకి రానికి జ్వరం తగ్గిపోద్ది అలాగా ఇలాగా అని చెప్పడం. నువ్వు ఇల్లు కొనుక్కుంటా, నాకు అప్పుడు ఏమీ లేదు. అంటే ఇప్పటికి ఏం లేదు అనుకోండి, నువ్వు ఇల్లు కట్టుకుంటావు, నువ్వు సంపాదించుకుంటావు, నువ్వు బిల్డింగ్ కట్టుకుంటావు, నువ్వు బంగారం కొనుక్కుంటావు, ఇవి కొనుక్కుంటావు అని కొన్ని ఆశలకి నన్ను గురి చేసి కోరికలకి లోబరిచి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు చుట్టుపక్కల వచ్చి. పాస్టర్ అదే చెప్తాడు, నువ్వు కాదు చర్చికి రావడం, నీ చుట్టుపక్కల నీ బంధువుల్ని, నీ స్నేహితుల్ని ఎప్పుడైతే నువ్వు వాళ్ళని దేవుళ్ళలోకి తీసుకొచ్చి అప్పుడే దేవుడిని డబల్ ట్రిపుల్ దీవిస్తాడు అని చెప్పి మాయమాటలు వాళ్ళకి చెప్పడంలో వీళ్ళు ఊరి మీద అచ్చోసనాంభూతిలో పడిపోయి, మీరు మా మతంలోకి వచ్చేయండి, మా దేవుడు గొప్ప, మా బైబిల్ గొప్ప, మా పాస్టర్ గొప్ప అని చెప్పని వీళ్ళ మత మార్పిడి చేస్తాం మొదలెడతారు జాయిగా. వీళ్ళు ఎప్పుడు వస్తారంటే మనిషి ఎప్పుడైనా సరే చిన్న సమస్యలో ఉన్నప్పుడు ఏర్పడతారు. వచ్చి వీళ్ళు ప్రార్థనలు చేయడం,
మీరు చర్చిలోకి రండి ఈ సమస్య పోతుంది అని చెప్తారు. సమస్య అనేది శాశ్వతం కాదు, భగవద్గీత చెప్పింది. మనిషే శాశ్వతం కానప్పుడు సమస్య ఎలా శాశ్వతంగా ఉంటది? మనిషి ఏమైనా శాశ్వతమా? అలాగే సమస్య ఉండదు, వస్తుంటాయి పోతుంటాయి. ఈ సమస్యల్లో వీళ్ళు క్యాచ్ చేస్తారు. క్యాచ్ చేసి వచ్చి జాయిగా ప్రార్థన చేయడం, చర్చిలోకి రమ్మడం, అలాగ వెళ్తుండగా బ్రెయిన్ వాష్ చేస్తారు. బ్రెయిన్ వాష్ చేసిన తర్వాత అలా కనెక్ట్ అయిపోతారు అనమాట. కనెక్ట్ అయిపోయి ఇంకా మతం మారిపోతారు. మతం మారిపోయి ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని ద్వేషించడం మొదలు పెడతారు. బైబిల్లో ఏమైనా ఉంది ద్వితీయోపదేశకాండంలో, తల్లినైనా, తండ్రినైనా, అక్క చెల్లినైనా, అన్నదమ్ములైనా, స్నేహితులైనా, భార్యనైనా సరే ద్వేషించాలి వాళ్ళ మతం మారకపోతే. ఆఖరికి తండ్రి చచ్చిపోయిన, తల్లి చచ్చిపోయిన శవం దగ్గరకు కూడా వెళ్ళకూడదు మతం మారకపోతే. అసలు మతమే మారకూడదు. ఒక అన్య మతస్థుల నుంచి ఈ క్రైస్తవ మతంలోకి చేరకూడదని కూడా బైబిలే చెప్తుంది. మత్తాయి సువార్త 23లో ఉంది, చదివి వినిపిస్తాను మీకు. మత్తాయి సువార్త 13వ వచనం, 23, మత్తాయి 23:13 వచనం. అయ్యా వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, ఒకరిని మీ మతములో కలుపుకున్నటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతని మీకంటే రెండింతలు నరకానికి పాత్రుడు. మూల భాషలో నరకానికి మారుదురు, మీరే చేచుదురు. అంటే బైబిల్ ఏం చెప్తుందంటే, మీరు మీ పూర్వీకులు అసలు క్రైస్తవులు కానప్పుడు అన్య మతస్థుల నుంచి మీరు తీసుకొచ్చి ఈ క్రైస్తవ మతంలో కలపకండి. కలిపితే వాళ్ళు మీకంటే రెండింతలు నరకానికి వెళ్తారు, భూమిని ఆకాశాన్ని చుట్టూ తిరిగి వస్తారు, రెండింతలు నరకానికి వెళ్తారని బైబిల్ చెప్తుంది. కానీ ఎవరు కూడా దీన్ని సక్రంగా చూడట్లేదు. అంటే ఎందుకని అంటున్నానంటే, ప్రతి ఒక్కరు క్రైస్తవ మతంలో, హిందూ మతంలో వాళ్ళని చేర్చుకోవాలని చూస్తున్నారు. ఎందుకని బైబిల్ ప్రకారంగా అసలు మతం మారకూడదు, హిందువులు అందులోకి వెళ్ళకూడదు. వాళ్ళు వెళ్ళినా ఉపయోగం ఏమీ లేదు, నరకానికి పోతారని బైబిలే చెప్తుంది. మత్తయి సువార్త 23:3. వీళ్ళేమో పాస్టర్ మాకు తోపు తురుము, మాకు ప్రార్థన చేసేస్తున్నారు, టచ్ అంటే పడిపోతున్నారు, రోగాలు తగ్గిపోతున్నాయి, మాకు అయ్యగారు గొప్ప, అమ్మగారు గొప్ప. ఎవడకమ్మా ఎవడక బాబు? నీ తల్లిదండ్రులు ప్రేమించు, నీ అన్నదమ్ములు ప్రేమించు, నీ అక్క చెల్లెల్ని ప్రేమించు, దేశాన్ని ప్రేమించు, ధర్మాన్ని గౌరవించు. అంతేగాని పాస్టర్ అయ్యగారా, అమ్మగారా, ఎవడకబ్బా ఎవడకమ్మ వీళ్ళు ఈ దేశాన్ని, ధర్మాన్ని నాశనం చేస్తుంటేని. ఎప్పుడైనా సరే వీళ్ళు అన్ని మతాల సమానం అని ఎక్కడైనా చెప్పారు వీళ్ళు పాస్టర్లో? ఒక హిందువు అన్ని మతాల సమానం అని చెప్పి అన్ని మతాలని గౌరవిస్తాడు, ప్రేమిస్తాడు. చర్చిలోకి రమ్మంటే చర్చిలోకి వెళ్తాడు, మసీదులోకి రమ్మంటే మసీదులోకి వెళ్తాడు, రామాలయంలోకి రమ్మంటే రామాలయంలోకి వెళ్తాడు. ఒక క్రైస్తవుడు హిందూ దేవాలయంలోకి రమ్మనండి వస్తాడేమో, ఒక ముస్లిం హిందూ దేవాలయంలోకి రమ్మనండి వస్తాడేమో. వాళ్ళ మతం పట్ల బాధ్యతగా ఉన్నారు. మన వాళ్ళు గొర్రెల్లాగేమో అన్ని మతాల సమానం అంటారు. వీడి ఫ్రెండ్స్ రమ్మంటే, మొన్న ఒకటి చూశాను మా ఊర్లో రాజమండ్రి దగ్గర రాజనగరంలో, ఆడి ఫ్రెండ్ క్రైస్తవుడు అంట, ఈడేమో హిందువు, పాదయాత్ర చేస్తున్నాడు. ఎక్కడి నుంచి? జగ్గంపేట నుంచి గౌరీపట్నం వరకు పాదయాత్ర, చెప్పులు లేకోకుండా. ఎందుకంటే హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పాను. మరి ఈ గాడిదిగాడు హాస్పిటల్లో ఉన్నప్పుడు వీడు, ఆడి ఫ్రెండ్ క్రైస్తవుడు, అదే జగ్గంపేట నుంచి విజయవాడ పాదయాత్ర చేస్తాడు. వీడు దేవాలయానికి సిగ్గు ఉండాలి అదవలకి, అన్ని మతాల సమానం అని అట్టగాడిది నా కొడుకులకి. అందుకే ధర్మం నాశనం అయిపోయింది. ముందు మన ధర్మం పట్ల మన బాధ్యతగా ఉండాలి. అన్ని మతాలు సమానం ఎక్కడైనాయి? అన్ని మతాలు సమానం. నేను మీరు ఒకటే కాదు కదా, పంది నంది ఒకటి కాదు కదా. అన్ని మతాలు సమానం ఎలాగవుతాయి? క్రైస్తవులు ఒక విధానంలో ఉంటాయి, ఒక ప్రార్థనలు ఉంటాయి. ముస్లిమ్స్ ఒక విధానం, హిందువులు మన ఆచారాలు వేరు. అన్ని మతాల సమానమైన, అన్ని మతాల సమానమైన మూర్ఖుడు, ఏమీ తెలియని అడ్డగాడిదే. వీడికి దమ్ము ధైర్యం లేక, వీడి ధర్మం పట్ల బాధ్యత లేక తప్పించుకోవడానికి అన్ని మతాల సమానం ఒకటే, అందరి దేవుళ్ళు ఒకటే అని ఎత్తేస్తాడు. రేపు పొద్దున్న ఇండ్లు లేపేస్తారు పైకి, దరిద్రం పోద్ది. ఇప్పుడు కోయ్ కోయ్ అనే సాంగ్ ఎంత పాపులర్ అయిందో మీకు తెలుసు. అదే విధంగా అతను ఎంత ఫెమిలియర్ ఫేస్ అయ్యాడో మీకు తెలుసు. అదే విధంగా ఎన్నో కాంట్రవర్సాల్లో కూడా ఇరుక్కున్నాడు. దీనికి ఎందుకని ఇరుక్కున్నాడు ఏంటి? ఈ పాస్టర్లు అనేవాళ్ళు తెర వెనకాల ఉన్న చూపు రాజులే. ఈ చర్చిల్లోనే చెప్తారు, నేను ఒకప్పుడు తాగుబోతుని, తిరిగిపోతుని, ఏదమని, ఏ విచారిని, వీళ్ళందరూ అంతే. అక్కడి నుంచే వచ్చాను, నేను ఏసుని నమ్ముకుంటూ మారిపోయాను. దేనికి మారేలో? డబ్బు కోసం. అమాయకమైన హిందువుల్ని, అమాయకమైన క్రైస్తవులు మాయ చేసి, మతలబు చేసి, మాయ మాటలు చెప్పి, అబద్ధాలు చెప్పి, అద్భుతాలు మహిమలు జరుగుతాయని చెప్పి ఇలా సంపాదించి దొబ్బడానికి. ఇలా తెంగరోళ్ళు ఏంటి ఏమన్నాని వాళ్ళు ఆల్రెడీ చెప్పేస్తారు, మేము ఎదవరం అని చెప్పేసి అని. వీళ్ళు ఏంటంటే తెర మీదకి రానని చూపు రాజులాగా ఉంటారు. తెర మీదకి వచ్చిన తర్వాత వీళ్ళ బొక్కలని బయటపడతాయి, వీళ్ళ బొక్కలోకి పోతారు. అలాగే ఈ కోయి కోయి అన్న పాస్టర్ మీసాల ఏం పేరు గుర్రప్ప, వాడి భోగతం మొత్తం బయటపడింది. ఇప్పుడు కాంట్రవర్సీకి గురయ్యాడు.